హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చామంటే బిట్స్ పిలానీ హైదరాబాద్. ఈరోజు ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే అరేనా 25 అనే ఒక ఈవెంట్ ఉంది. లైక్ ఆ ఈవెంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టోర్నమెంట్స్ ఉన్నాయి. సో ఈ వ్లాగ్లో ఏంటంటే మనం ఈ క్యాంపస్ ఒక టూర్ చేద్దాం, అలానే మనం ఏం ఈవెంట్ ఆడుతున్నామో అది కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. క్యాంపస్కి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ ఇక్కడ సెక్యూరిటీ రూమ్ ఉంటుంది. ఇక్కడ అందరినీ ఏమైనా ఉంటే చెకింగ్ చేస్తారు. ఇంకా ముంగడికి వెళ్తే ఒక సర్కిల్ ఉంది. ఆ సర్కిల్ నుంచి ఫస్ట్ అయితే లెఫ్ట్ వెళ్ళి లెఫ్ట్లో ఏముందో ఎక్స్ప్లోర్ చేద్దాం. దాని తర్వాత రైట్లో మొత్తం ఈ క్యాంపస్ మొత్తం ఒక 200 acres ఉందంట. సో తిరగడానికి ఎంతసేపు పడుతుందో అని చూద్దాం మనం. సో ఈరోజు క్యాంపస్కి నేను ఒక్కనే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. హనుమాన్, హాయ్. వంశీ, శివ్య. మనం ఎక్కడికి వచ్చినాం? బ్రో బీచ్ పిలానీ యారా. A few moments later. సర్కిల్ నుంచి ఒక 3-4 minutes వాక్ తర్వాత ఇక్కడ ఒక బోర్డు కనిపించింది. లైక్ ఆ బోర్డులో స్టాఫ్ క్వార్టర్స్, హాస్టల్ అని ఎక్సెట్రా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి. నాకు తెలిసి క్యాంపస్ అయితే చాలా పెద్దనే ఉందనుకుంటున్నా, ఎందుకంటే ఎటుపక్క చూసినా మొత్తం. ఇప్పుడే ఈ వాటర్ ఫాల్స్ పక్కన ఉన్న స్టెప్స్ నుంచి మీదకి వెళ్తున్నాం. మీది ఏముందో ఒకసారి చూద్దాం. పిల్లగా మనం అక్కడ వాటర్ ఫాల్స్ పక్కన ఉన్న స్టెప్స్ నుంచి వచ్చినాం కదా. సో ఇప్పుడు అక్కడ నుంచి రైట్ తీసుకొని వస్తే మనకు ఇక్కడ బ్లాక్ బి కనిపించింది. అట్లనే స్ట్రైట్ వెళ్ళిపోతే మళ్ళీ మనం వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్కి కరెక్ట్ అయిపోతుంది. ఇలాగ నేను బ్లాక్ సీ అని చెప్తాను. ఇప్పుడు నేను బ్లాక్ సీలో చూపిస్తాను. 6 బ్లాక్లే ఉన్నాయి. మన వాళ్ళు 6 బ్లాక్లకి ఎంత బిల్డప్ చేస్తారు, వీళ్ళకి కూడా ఎంత సైలెంట్ కదా అసలు. బ్లాక్ సీ పక్కనే వీడికి మనకు ఒక బ్లాక్ ఉంది. ఆ బ్లాక్లో ఒక బేకరీ టైప్ ఐటమ్స్, అక్కడ ఫ్రాంకీతో పాటు ఇక్కడ చిన్న సిట్టింగ్ ఏరియా కూడా ఉంది. టైం కూడా అరౌండ్ 1 అవుతుంది. మేము పొద్దున ఎప్పుడో తిన్నామంటే మళ్ళీ తినలేదు. సో ఎట్లాగో కెఫెటేరియాకి వచ్చాం కాబట్టి కొంచెం తినేసి ఇంకా నెక్స్ట్ క్యాంపస్ ఎక్స్ప్లోర్ అవుతాం. మాట్లాడు. బిర్లా మందిరికి వచ్చినాం అని చెప్పు. ఈరోజు బిర్లాకి వచ్చినాం. ఫుడ్ రైస్ వరస్ట్ అసలు, మొత్తం సప్పా ఉంది. అసలు ఫుడ్ మంచిగా లేదు. ఇప్పుడే నేను మా ఫ్రెండ్స్ అయితే అక్కడ ఫుడ్ కంప్లీట్ చేసుకుని వచ్చాం. అసలు ఫుడ్ అయితే అసలు ఏం బాగాలేదు. మొత్తం ఫుడ్ అంతా సప్ప ఉంది. ఇది ఎట్లా అంటే నార్త్ ఇండియన్ బాగా సెట్ అవుతాయి, కానీ మనకైతే సెట్ కాదు. ఏదో ఇక ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఇలా తినేస్తున్నాం, కానీ లేదంటే మామూలుగా అయితే తినకపోతుండే. ఒకసారి మనం మన ఫ్రెండ్స్ రియాక్షన్ కూడా అడదాం, లైక్ ఫుడ్ వాళ్ళకి ఎట్లా అనిపించింది హనుమాన్. సో హాయ్ గైస్, వెల్కమ్ టు దేవేందర్ బ్లాగ్స్. కదా అదే మనకి బాగాలేదు, బట్ ఫుడ్ అనేది యావరేజ్గా ఉంది. ఎందుకో అర్థం కాలే. సోడా వేస్తారో ఏమేస్తారో తెలీదు, బట్ ఫుడ్ అయితే కొంచెం యావరేజ్ ఉంది. కొంచెం తిన్నా కానీ టైట్ అయిపోతుంది బ్రో. లిటరల్లీ చెప్తున్నా కదా, అసలుకి ఏం అర్థం కాలేదు. అసలు అక్కడ ఫుడ్ హైజీన్ బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, కానీ మెయింటైన్ చేసి ఫుడ్ టైట్ అయిపోతుంది కొంచెంలోనే. బట్ నెక్స్ట్ ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేద్దాం అనుకో, ఎటు పోదాం అనుకో. ఇప్పుడు ఈ స్పోర్ట్సా? సో ఇప్పుడు ఈ స్పోర్ట్స్కి వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇప్పుడు ఈ స్పోర్ట్స్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎట్లుంటుంది ఏముంటుంది చూద్దాం ఒకసారి. స్టే ట్యూన్డ్. మనకైతే చికెన్ కర్రీ సెట్ అయితే అన్నీ సెట్ పొద్దు నాన్ వెజ్ అంతే అంతే. సో ఇప్పుడు మనం బీచ్ ఇలానే ఉన్నాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ స్పోర్ట్స్కి వెళ్తున్నాం. ఈ స్పోర్ట్స్కి వెళ్ళినాక అక్కడ బౌలింగ్ ఆడదామని చూస్తున్నాం. బౌలింగ్కి రిజిస్టర్ చేసుకొని వచ్చాం. సారీ, నీ ఎక్స్పీరియన్స్ చేసింది చెప్పు. అదే బౌలింగ్ నువ్వు చేసేది ఆ బౌలింగ్ కాదు. నువ్వేం చేస్తావు?
కంప్యూటర్లో బౌలింగ్ చేస్తావు బ్రో, నువ్వేం చేస్తావు బ్రో? నేను వచ్చిందే బ్లాగింగ్ కోసం. ఈ గేమ్లు మనకు సెట్ కావు. సెట్ కావా బ్రో? చిల్ పర్సన్ యు నో గైస్. He's a class person, bro. See him? How decent he is. How decent he is, bro. Fuck him. మనం ఎప్పుడో ఒక 1 hour బ్యాక్ ఆ వాటర్ ఫాల్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ వాటర్ ఫాల్స్ నుంచి అలా వెళ్ళి అక్కడ క్యాంటీన్లో తినేసి మళ్ళీ మొత్తానికి ఇక్కడ నుంచే ఫస్ట్ పాయింట్కి వచ్చేసినాం. ఏంటంటే అసలు అక్కడ ఎంటర్ కాగానే నేను రైట్ తీసుకుంటే వాటర్ ఫాల్స్కి వెళ్తామని చెప్పినా కదా. ఆ వాటర్ ఫాల్స్ అక్కడికి వెళ్ళిపోతే మనము బ్లాక్ ఏ, బ్లాక్ సి, ఇంకా ఇందాక మనం ఎక్కడైతే లంచ్ చేసినామో ఆ కెఫెటేరియాకి వెళ్ళిపోతాం. ఇప్పుడు అక్కడ నుంచి మళ్ళీ ఇట్లా సర్కిల్ తీసుకొని వస్తే మళ్ళీ ఏ పార్ట్ నుంచి అయితే స్టార్ట్ అయినామో మళ్ళీ అక్కడికే వెళ్ళిపోతాం. ఇప్పుడు అక్కడ నుంచి మేము లెఫ్ట్ తీసుకున్నాం. లెఫ్ట్ తీసుకున్న తర్వాత ఇక్కడ చిన్న చిన్న గ్రౌండ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏమంటారు, ఈవెంట్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ కోసం అక్కడ చిన్న ఫుడ్ స్టాల్స్ పెట్టారు. మా బ్యాక్ సైడ్ పెద్ద పెద్ద హాస్టల్స్ ఉన్నాయి. ఆ హాస్టల్స్ వెనకాలనే మన వాళ్ళకి సంబంధించిన డైనింగ్ హాల్స్ ఉన్నాయి. లైక్ వాళ్ళు లంచ్ డిన్నర్ అన్నక్కనే చేస్తారు. ఇక్కడ అక్కడక్కడ కూడా మనకి కొన్ని కెఫెటేరియాస్ అనిపిస్తున్నాయి. లైక్ చిన్న చిన్న స్టాల్స్, దానిలో కూల్ డ్రింక్స్ అవి కూడా సెల్ చేస్తారు. కంటెస్ట్ అయినాయి కదా, అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తాయి. ఇక్కడ మనకి టెన్నిస్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, ఎక్సెట్రా ఉన్నాయి. ఇక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ పక్కన మనకైతే స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ అని ఒకటి ఉంది. దానిలో చాలా టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేయొచ్చు. లైక్ క్యారమ్, మోస్ట్లీ ఇండోర్ గేమ్సే ఉంటాయి. ఒక జిమ్ కూడా ఉంది. ఈ ఫస్ట్ రూమ్లో మనకి చిన్న సెటప్ ఉంది, లైక్ 8 ball పూల్ టైప్లో. అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తే ఇక్కడ మనకు ఒక జిమ్ ఉంది, కానీ ప్రజెంట్లీ లాక్ చేసి ఉంది. దాని పక్కనే బ్యాడ్మింటన్ రూమ్ ఉంది, దీంట్లో ప్లేయర్స్ ఆడుతున్నారు. అక్కడ నుంచి స్ట్రైట్గా వస్తే మనకి లెఫ్ట్ సైడ్లో చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. నాకు తెలిసి మొత్తం ఓన్లీ హ్యాండ్మేడ్ టైప్ అనుకుంటా. దాని పక్కనే నెక్స్ట్ డ్యాన్స్ క్లబ్ అని ఒక చిన్న రూమ్ ఉంది. ఇక్కడ మొత్తం మిర్రర్స్ ఉన్నాయి. ఎంతమంది అంటే అంతమంది డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ డిఫాల్ట్గా స్పీకర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ స్టెప్స్కి వెళ్ళే దారిలో మనకు ఒక బాక్సింగ్ బ్యాగ్ అయితే ఉంది. దాని ఆపోజిట్లో టేబుల్ టెన్నిస్ రూమ్ కూడా ఉంది. ఒకసారి అది కూడా చూపిస్తాను. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో చిన్న క్యారమ్ రూమ్ ప్రొవైడ్ చేశారు. నాకు కెఫెటేరియా చూపించిన కదా, ఆ నుంచి నడుచుకుంటూ రాగానే ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ ఉంది. దాని ఆపోజిట్లో పెద్ద పెద్ద హాస్టల్స్ ఉన్నాయి. నాకు తెలిసి అది గర్ల్స్ హాస్టల్ అనుకుంటా, ఇది బాయ్స్ హాస్టల్ అనుకుంటా. మనం ఆ
ఆఫ్టర్నూన్ ఎక్కడైతే లంచ్ చేసామో దాని పక్కన ఒక ఓపెన్ స్పేస్ లెక్క ఉంది. లైక్ ఈ ఓపెన్ స్పేస్లో ఆడిటోరియం ఉంది, అక్కడ స్ట్రైట్ చూసుకుంటే లైబ్రరీ ఉంది, ఇక్కడనేమో పెద్ద లైక్ చిన్న చిన్న ఈవెంట్స్ మనం కండక్ట్ చేయడానికి ఇక్కడ ఓపెన్ స్పేస్ ఉంది, లైక్ ఓపెన్ లాన్. ఇప్పుడు ఒకసారి అదంతా తిరిగేసి చూద్దాం. ఇందాక దగ్గర నుంచి స్ట్రైట్ వచ్చి లెఫ్ట్ తీసుకుంటే మనకు ఆడిటోరియం బ్లాక్ ఉంటుంది. ఈ బ్లాక్ నాకు తెలిసి చాలా పెద్దనే ఉంటుంది అనుకుంటున్నా. ఇప్పుడే మనం ఆడిటోరియంలోకి ఎంటర్ అయ్యాం. ఆడిటోరియం చూడొచ్చు, చాలా పెద్దగా ఉంది, ఎవరు లేరు, ఫుల్ సైలెంట్. ఇప్పుడే మేము ఆడిటోరియం నుంచి బయటికి వెళ్ళాం. అసలు అదైతే ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. అసలు ఎట్లా అనిపించిందంటే మా నారాయణగూడ ఆర్టీసీ క్రాస్ రోడ్లో థియేటర్లు ఉంటాయి, శాంతి థియేటర్, సంధ్యా థియేటర్, అట్లా అనిపించింది కరెక్ట్. ఇక నెక్స్ట్ అసలు లైబ్రరీకి వెళ్ళి చూద్దాం, లైబ్రరీలో ఏముంటుందో. ఇప్పుడు మనం కరెక్ట్ బ్లాక్ కింద ఉన్నాం, దాంట్లోనే లైబ్రరీ ఉంది. లోపలికి ఫోన్ నాట్ అలౌడ్ కాబట్టి వీడియో తీయట్లేదు. లైబ్రరీ నుంచి పక్కకు రాగానే మనకి ఇక్కడ ఓపెన్ లాన్ ఉంది, అక్కడ బిర్లా ఇన్స్టిట్యూట్ అనే కాలేజ్ పేరు రాసింది. నాకు తెలిసి చిన్న చిన్న ఈవెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడనే కండక్ట్ చేస్తారేమో. సో మొత్తానికి మనం సక్సెస్ఫుల్గా వన్ సైడ్ ఆఫ్ ద క్యాంపస్ని విజిట్ చేసినాం. ఇంకో హాఫ్ సైడ్ ఉంది. మనకి వన్ సైడ్ తిరగడానికే పొద్దున్న నుంచి ఇప్పటికి 3.5 hours అట్లా పట్టింది. ఇంకా హాఫ్ సైడ్ ఇంకెంత పెద్ద ఉంటుందో. సో ఫస్ట్లో ఏంటంటే మనకు మెయిన్ సర్కిల్ కనిపించింది కదా,
6:30 PM అవుతుంది. మేమైతే క్యాంపస్ అంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత ఫుట్బాల్ దగ్గరికి వస్తున్నాం. ఫుట్బాల్ అయిపోయిన తర్వాత ఇక్కడికి ఇంటికి వెళ్ళిపోదాం అని వస్తుంటే రిటర్న్లో స్టాల్స్ కనిపించినాయి. ఈ స్టాల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చూడండి.